హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎహెజ్కేలు 33:30. నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారముల యొద్ద నిలబడి నిన్ను గురించి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఏదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాజదగిన విధంగా నీ ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. అంతా బాగానే ఉంది. అక్కడ రావాల్సినప్పుడు చర్చికి సిద్ధపడ్డట్టే వస్తారు, చేతిలో బైబిల్ పెట్టుకొని వస్తారు, అవసరమైతే చక్కగా కూర్చుంటారు, మాటలు భలే ఆసక్తిగా వింటారు. కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ప్రేమను కనపరచుదురు కానీ వారి హృదయమో లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ, మాటలు వింటారు, సంవత్సరాల తరబడి వస్తారు, కూర్చుంటారు, కానీ నోటితో ప్రైజ్ ది లార్డ్ చెప్తారు, హల్లెలూయా చెప్తారు, ఆమెన్ చెప్తారు. ఏంటంటే కానీ వారి హృదయంలో వేరే ఆశ ఉంది. ఏదో లాభం కోసం వస్తున్నారు వాళ్ళు. ప్రభు దగ్గరికి లాభం కోసం రావాలా, సమర్పణ కోసం రావాలా? ప్రభు దగ్గరకు వచ్చేది మనం సమర్పించుకోవడానిక, ఆయన దగ్గర నుంచి లాక్కొని పోవడానిక, లాభాలు సంపాదించుకోవడానిక? ఏంటండి, దేవుని సేవ చేస్తే ఏం లాభం అంటాడు? లాభం కోసం సేవ చేస్తాడు ఎవడన్నా? లాభం కోసం సేవ చేసేవాడు సేవకుడు ఎట్టవుతాడండి? దైవ సేవకుడు అవ్వడం. నిజమైన సేవకులు అందరూ లాస్ట్. వాళ్ళు పోగొట్టుకున్నారు, వాళ్ళకున్న హోదాలు వదిలిపెట్టి వచ్చారు సేవకి. వారు నష్టపోయారు, నష్టం ఎంచుకుంటున్నారు నాకు లాభాలన్నీ అన్నాడు పౌలు. ఈ రోజున చూడండి, పరిచర్యలు డిఫరెంట్గా ఉన్నాయి. మనుషులు గుంపులు కూడుకోవటమే పెద్ద అట్టహాసం అయిపోయింది. ఎంత గుంపు ఉంటే అంత గొప్ప. వస్తారు గుంపులు క్రైస్తవ మీటింగ్లు అంటే వస్తున్నారు ఈ రోజుల్లో. పాటలు వింటున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ ఎంతమంది వీరిలో దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటున్నారు, వాక్యానుసారంగా నడుచుకుంటున్నారు? వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదాలు ఎవడు ఆపలేడండి. దేవుడు నీకు ఇచ్చేదాన్ని ఎవడు అడ్డగించలేడు. పైనుండి వచ్చేదాన్ని ఎవరు బ్లాక్ చేయలేరు. కింద ఎవడు, వాయుమండల అధిపతులు, దురాత్మల సమూహాలు కూడా వాటిని ఆపలేదు. దేవుని శక్తితో మనల్ని దర్శిస్తున్నప్పుడు పరలోకము నుండి పైనుండి వాక్ శక్తి వచ్చింది. ఆది అపోస్తలులు ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప గాలి వలె వచ్చి అగ్ని జ్వాలికల వలె వారి మీద దిగినప్పుడు వారందరూ ధైర్యంగా నిలబడగలిగారు. పిరికి వాళ్ళై పారిపోయిన శిష్యులు, వారికి వాక్శక్తి అనుగ్రహించబడిందని ఉంది. మాట లేకుండా ఒక అధికారముతో పిరికి పేతురు, బొంకిన పేతురు పరిశుద్ధాత్మని అభిషేకంతో మాట్లాడగలిగాలి. కాబట్టి ఏ విధమైన ఇన్విటేషన్ కార్డ్స్ లేకుండా, ఏ విధమైన ఆర్భాటాలు లేకుండా ఆ ఊరిలో ఉన్న అందరూ, పండగ జనులందరూ, అన్ని జాతుల వారు గుంపులుగా వచ్చేసారట అక్కడికి. ఆ అగ్ని జ్వాలలు చూసి వచ్చేసారు అక్కడికి. వాళ్ళు అందరూ ఆశ్చర్యపడ్డాడు, మన భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారే. వాళ్ళు హృదయంలో నొచ్చుకొని, అయ్యలారా రక్షణ పొందడానికి మేమేం చేయాలి? అంతే పోద. యేసునందు విశ్వాసం ఉంచు, బాప్తిసం పొందు, అయిపోయింది. సంఘం కట్టబడింది. 5,000 మంది, 3,000 మంది, 5,000 మంది ఆది సంఘం జరిగింది పరిశుద్ధాత్మని శక్తితో. బాప్తిసం ఇచ్చే యోహాను ప్రసంగానికి నిలబడ్డప్పుడు ఏ పాటలు లేవు, వాయిద్యాలు లేవు, ఏమీ లేదు అక్కడ. ఏ అట్రాక్షన్ లేదు, సూటు బుట్టేసుకొని నిలబడలేదు ఆయన అక్కడ. దేవుని శక్తితో నింపబడ్డాడు కనుక దేవుడి రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. అంత కఠినంగా చెప్పాడో తెలుసా? వాళ్ళని సర్ప సంతానమా అని ఖండించినప్పటికీ ఖండించకూడదండి. వచ్చేవాళ్ళు పోతారు. చర్చికి వచ్చిన వాళ్ళని ప్రేమగా మాట్లాడండి అంటారు. ప్రేమగానే మాట్లాడతాం. కిందకి దిగితే పైన నిలబడ్డప్పుడు, స్టేజ్ మీద ఉన్నప్పుడు నా మాటలు కాదు, నా ప్రేమ కాదు, దేవుని మాటలు చెప్పాలి. నేను సింపతి ఉండకూడదు ఒక సేవకుడికి. నిర్మోహమాటంగా వాక్యం చెప్పాలి. దేవుడు చెప్పమన్నది చెప్పాలి.
దేవుడు చెప్పమన్న దాన్ని కలిపి చెరిపి చెప్పే బోధకులు ఇప్పుడు తయారైపోయారు. ఖచ్చితమైనటువంటి దేవుని మాట మనుషుల హృదయంలో పడ్డప్పుడు అది విషపు మాత్రలాగా, చేదు మాత్ర పొట్టలో పడగానే ఎలా పనిచేస్తుందో, కఠినమైన మాట అయినా అది గుండెల్లో పడితే అది అద్భుతమైన మార్పును కలుగజేస్తుంది. ఈ రోజు నుంచి దేవుణ్ణి అడుగుదాం, ఏంటి? గివ్ మీ ద బెస్ట్. ఏంటండి? వ్యక్తిగతంగా మీరు ప్రార్థించుకోండి. ఏ విషయం కావాలన్నా, మీ పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా మీరు దేవుడిని డైరెక్ట్గా అడగండి. థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళకండి. ఏ పర్సన్ని మనసులో పెట్టుకోకండి. అదేంది అది? ఒకళ్ళు పెట్టుకొని వాళ్ళనే ఈ ప్రభు అని ప్రార్థన చేస్తారు ఏంటండి? అట్లా కాదు. ఏంటండి? గర్భవతి అయితే కొడుకే కావాలి. కొడుకైతే ఏంటి, కూతురైతే ఏంటి? నువ్వు ఎవరిస్తావో, నాకు ఏది ఉత్తమో, నా కొడుకు బెటరో కూతురు బెటరో దేవుడికి తెలియదా? నీకు తెలుసా? ఏంటండి? అందరు ఎగతాళి చేస్తారంట. అందరు ఎగతాళి చేస్తానికి నీకేం బాధ? అందరు ఎగతాళి చేస్తాం కోసం నీ కొడుకు కావాలా? మనుషులు చూడండి, విపరీతమైన కోరికలు. కూతురు పుట్టిందని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, కూతురు పుట్టలేదు మళ్ళీ కొడుకే పుట్టాడని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. మీకు తెలుసో తెలీదు. మళ్ళీ పుట్టాడా నా తల తినటానికి? ఒకడు చాలదా? నీ తల తినేవాడు కావాలంటే నీకు కావాల్సిన వాడు ఇస్తాడు. నేను లైన్లో పెట్టేవాడు కావాలంటే నీకు కావాల్సిన దాన్ని ఇస్తాడు. దేవుడికి తెలుసు, నీ సంగతి అంతా బాగా తెలుసు. ఏది ఎప్పుడు కావాలో అది ఎప్పుడు ఇచ్చేవాడు. హల్లెలూయా. ప్రార్థన. మోకాళ్ళ మీద పడి నీకు మొర్ర పెట్టుకున్నట్లుగా, నూతన బలమును పుంజుకున్నట్లుగా, పరిశుద్ధాత్మ శక్తిని పైనుండి వచ్చు దేవుడులను పొంది నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించటకు ఏ మనుషుడు మమ్మల్ని హెచ్చించలేడు, ఏ మనుషుడు మమ్మల్ని తగ్గించలేడు. హెచ్చు కలుగుట పైనుండే వచ్చునని నమ్ముతున్నామయ్యా. నీవిచ్చినదే నిజమైన ఆశీర్వాదం. పరలోకము నుండి వచ్చిన ప్రతిదీ శాశ్వతమైన దీవెన. ఆ దీవెనల కొరకు ఎదురు చూచడానికి సహాయం ఇచ్చే. ఏదో మేము సాధించుకోవాలని ప్రయాసపడి నష్టపోకుండా, ప్రభు ఇచ్చినది ఉత్తమమని నీ సన్నిధిలో ప్రతి చిన్న విషయంలో కూడా కనిపెట్టుటకు, నీవిచ్చిన దానిని మాకు ఇష్టమున్నా లేకపోయినా, మాకు అర్థం కాకపోయినా నీకు థ్యాంక్స్ చెప్పడానికి, నీకు వందనాలు చెప్పడానికి మాకు నేర్పించాయి. నేనేమై ఉన్నానో అది నీ కృపే అని నమ్మటకు సహాయం ఇచ్చి, విన్న వాక్యానుసారంగా జీవించటకు, విశ్వాసముతో ప్రార్థించటకు, నిజ క్రైస్తవుడు ఇలా ఉంటాడని రోషంతో జీవించి చూపించటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం శిక్షించము. ఈ సమయాన్ని దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చింది
ప్రేమే